అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈ వీడియో ముల్లంగడ్డ పరోటా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ముల్లంగడ్డ పరోటా ఎలా చేస్తామో చూస్తాం రండి. ముందుగా గోధుమ పిండి పోసుకోవాలి, గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని, తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ముల్లంగడ్డలు మనం ఎంత చేసుకుంటే అంత, ఒక 2 తీసుకున్నాము. 2 తీసుకున్న తర్వాత వాటిని ఇలా తరగాలి. తురుముకున్న తర్వాత వాటిని ఇట్లా పిండుకోవాలి. గట్టిగా పిండుకుంటే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. చూసారా, అలా గట్టిగా పిండుకున్నాను. పిండుకున్న తర్వాత చపాతీ ఇలా వంటలు చేసుకొని, చపాతీ ఒక 2 తిక్కి పెట్టుకోవాలి. మనము పిండేసుకున్నాం కదా, వాటిలోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు, మీకు కారం తినేవాళ్ళు ఉంటే ఇంకా 2-3 వేసుకోవచ్చు, పర్వాలేదు. తర్వాత జీలకర్ర అంతా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. అలా బాగా అంతా కలిసేటట్టు కలుపుకొని, తర్వాత కొత్తిమీర అలా పైన చల్లుకొని దాన్ని కూడా లైట్గా కలుపుకోవాలి. అంతే. కలుపుకున్న తర్వాత మనం చపాతీలు తిక్కి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ పల్లి అనేది ఆ చపాతీ మీదకి వేసుకొని ఇట్లా లైట్గా తట్టుకోవాలి. జాస్తి కాదు, లైట్గా అట్లా తట్టుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, పర్వాలేదు. ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది, అంత రుచిగా ఉంటుంది. తర్వాత ఇంకొక చపాతీ దాని మీద ఇలా నీళ్ళు చుట్టూ అట్లా అనుకొని, దాన్ని 2 జత కావాలి కదా, అందువల్ల నీళ్ళు లైట్గా అట్లా అంటించుకొని ఇంకొక చపాతీ దాని మీద వేసుకోవాలి. చుట్టూ ఇట్లా మెత్తించాలి. నీళ్ళు వేసినాం కాబట్టి బాగా మెత్తుకుంటుంది. ఒకటి అయిపోయింది. ఇంకోటి రెడీ చేసుకున్నాం. ఇంకో 2 రెడీ చేసుకున్నాం.
అందుకని ముందుగా తిక్కుతున్నాము. ఒక్కొక్క పరోటాకి 2 చపాతీలు తిక్కోవాలి. తిక్కుకున్న తర్వాత సేమ్ మళ్ళా వాటికి ఇట్లా వేసుకోవాలి. మనం తురుముకున్న ముల్లంగడ్డ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా, వాటిని కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని లైట్గా తర్వాత వాటర్ తీసుకొని చుట్టూ అట్లా రౌండ్గా చేసుకోవాలి. వాటర్ వేసుకుంటే అది బాగా అతుక్కుంటుంది కాబట్టి మనం ఎంత కలిసినా అది ఊడిపోదు అన్నమాట. వాటర్ వేయకపోతే ఊడిపోతుంది. అందుకని ఇంకో చపాతీ దాంట్లో వేసి తిరిగి ఇట్లా మెత్తించాలి. మెత్తిన తర్వాత కిందకి ఏమన్నా ఇట్లా తర్వాత పెనం పెట్టుకొని నూనె పూసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత మనం ఇది రెడీ చేసి పెట్టుకున్న పరోటాని అలా వేసుకోవాలి. అది కాలే వరకు కొంచెం వెయిట్ చేసుకొని తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. తిరగాల లైట్గా పైన నూనె పూసుకుంటే తినే కూడా మంచిగా ఉంటుంది. జాస్తి టైం అయిందానికి లైట్గా మాడింది, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంకా కాలింది కదా, దించేసుకున్నాం. దించిన తర్వాత ఇంకొకటి వేసుకున్నాం. స్టవ్ లైట్గా పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అటు ఇటు నూనె పూసుకొని తిప్పుకుంటూ జాస్తి లైట్గా మనకు కావాలంటే ఎంత నూనె పూసుకోవచ్చు. నేనైతే లైట్గా పూసుకున్నాను. పరోటా అయితే కాలిపోయింది. చూడండి, దించుకున్నాను. 2 తెచ్చుకున్నాను. ఇంకా టేస్ట్ ఎట్లుందో చూద్దాం. చాలా బాగుంది. బాబా, చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. వేరే లెవెల్లో ఉంది. సరే అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.